ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి వేడుకల్లో అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇక జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన ఘన నివాళి అని అన్నారు. ఆయన జీవితం చదువు విలువలను తెలుపుతుందని అన్నారు. ఆయన గొప్పగా చదువుకొని ప్రొఫెసర్ అయ్యి రాష్ట్ర విషయాలలో అవగాహన కలిగి ఉండి నీళ్లు నిధులు నియామకాలంటూ నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రోద్యమానికి సిద్ధాంతకర్త అయ్యారని అన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మనం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఇందాక టీబీసీడీ గారు, తర్వాత సంఘాల నాయకులు, తర్వాత మిగతా డీసీఓ గారు, ఆర్డీఓ గారు కూడా చెప్పినట్లు, సో ఆయన మనం ఆ టైంలో కూడా ఒకటేమో ఎడ్యుకేషన్ పైన చాలా ఫోకస్, ఎందుకంటే ఆయన వైస్ ఛాన్సలర్గా కూడా కాకతీయ యూనివర్సిటీ అయ్యారంటే అది ఒకటి మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్లో అంతా నేర్చుకున్న తర్వాతనే మళ్ళీ అప్పటి నుంచి ప్రొఫెసర్ గారికి ఒక తెలంగాణ ఎందుకు రావాలి, తెలంగాణలో ఏం అన్యాయం జరుగుతూ ఉంది, ఇందాక చెప్పినట్లు ఒకటి వాటర్, నీళ్లు, తర్వాత నిధులు, తర్వాత ఉద్యోగులు, నియామకాలు, ఈ మూడే మేజర్గా పిల్లర్స్ ఆఫ్ ద తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఎడ్యుకేషన్. సో అవి వారికి ఆలోచన కూడా ఎట్లా వచ్చింది అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగానే ఆలోచన వచ్చింది. వరంగల్లో, తర్వాత మళ్ళీ పిహెచ్లో కూడా అక్కడక్కడ చాలా ప్లేసెస్లో అక్కడ చదివి మళ్ళీ వైస్ ఛాన్సలర్ కాకతీయ యూనివర్సిటీకి అయ్యారు. అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఉంటేనే మనం అన్ని ఇట్లా ఆలోచన చేయగలుగుతాం, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి తర్వాత ఎంత మన మధ్యలో హర్డల్స్ వచ్చినా కూడా ఇందాక పెద్దలు అందరూ చెప్పినట్లు, అంటే మధ్యలో అట్లా ఒకటి నమ్మకం రాలేదు, తెలంగాణ వస్తాయా రాదా అది నమ్మకం రాలేదు. కానీ ఆ టైంలో కూడా అన్ని పొలిటికల్ పార్టీస్కి, ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే కాదు, అన్ని పొలిటికల్ పార్టీస్కి కూడా వారందరికీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్లో, ఒక కామన్ వేదికలో తీసుకొని వచ్చి మళ్ళీ వారందరికీ కూడా ప్రోత్సహించి వారందరూ కూడా మళ్ళీ కలిసి తెలంగాణ ఒక రాష్ట్రం సాధించారని. సో అదే బేసికల్గా వారు గొప్ప చరిత్రము. అందరికీ సమన్వయం చేయాలి అంటే ఆషామాషి పని కాదు. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం సాధించాలి, తెలంగాణ కొత్త రాష్ట్రం సాధించాలి అంటే స్టూడెంట్స్, టీచర్స్, ఎంప్లాయీస్, పొలిటికల్ పార్టీస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, అంటే ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. సో అందరు స్టేక్ హోల్డర్స్ కి మళ్ళీ